నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే 100 కోట్ల అక్రమార్జన, రేరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాల్లో గుర్తింపు. తెలంగాణలో నౌకాదళ రాడార్ స్టేషన్, దామగుండం అడవిలో ఏర్పాట్లు, 1774 హెక్టార్ల బదలాయింపు. రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం, 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం. ధరణి సాఫ్ట్వేర్తో పాటు చట్టాలు మార్చాల్సిందే, కమిటీ ప్రాథమిక అభిప్రాయం. ఇండియా కూటమికి మమతా షాక్, బెంగాల్లో తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి. బ్యాంకుల దారుణ నిర్ణయం, నిరార్ధక జాబితాలో 6.37 లక్షల మంది రైతు ఖాతాలు. మేడిగడ్డపై అధ్యయనానికి కమిటీ, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండే నేతృత్వంలో ఏర్పాట్లు. చట్టం చేశారు, నిబంధనలు మరిచారు, పురపాలికల్లో అవిశ్వాసాలు మాత్రం అనుమతి. కొస్గి పురపాలికల్లో నెగ్గిన అవిశ్వాస తీర్మానం, హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు. 100 కోట్ల అక్రమార్జన, రేరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాల్లో గుర్తింపు. ఇంకా కొనసాగుతున్న తనిఖీలు. 40 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన చేతి గడియారాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం. తనిఖీలు పూర్తయితే అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం. తెలంగాణలో నౌకాదళ రాడార్ స్టేషన్, దామగుండం అడవిలో ఏర్పాటు, 1174 హెక్టార్ల బదలాయింపు. సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకం. తమిళనాడు తర్వాత రెండో కేంద్రం తెలంగాణలోనే. రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం, 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల దుర్మరణం, మరో 6 సిబ్బంది, 3 సహాయకుల మృతి. ధరణి సాఫ్ట్వేర్ తో పాటు చట్టాలు మార్చాల్సిందే, కమిటీ ప్రాథమిక అభిప్రాయం. 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం, లోపాలపై 10 గంటల పాటు చర్చ. ఇండియా కూటమికి మమతా షాక్, బెంగాల్లో తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి. పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న ఆ రాష్ట్ర సీఎం మాన్, ఒకే రోజు 2 ఎదురుదెబ్బలు. బ్యాంకుల దారుణ నిర్ణయం, నిరర్ధక జాబితాలో 6.37 లక్షల మంది రైతుల ఖాతాలు, 3 ఏళ్లకు పైగా రుణాలు చెల్లించలేదంటూ ఎన్పీఏలుగా నమోదు. మేడిగడ్డపై అధ్యయనానికి కమిటీ, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో ఏర్పాటు. ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ ప్రతిపాదన. చట్టం చేశారు, నిబంధనలు మరిచారు, పురపాలికల్లో అవిశ్వాసాలకు మాత్రం అనుమతి. నూతన పాలకుల ఎన్నికకు లేని విధి విధానాలు. మున్సిపల్ శాఖలో చిత్రమైన పరిస్థితి. కోస్గి పురపాలికలో నెగ్గిన అవిశ్వాస తీర్మానం, హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు. సీఎం నియోజకవర్గంలో కీలక పరిణామం.